ఆ, ఒక్కసారి ఊహించండి. ఒక వ్యవసాయ కుటుంబం కొన్ని వందల సంవత్సరాలుగా ఒకే భూమిలో నెత్తురు చెమట చిందిస్తూ సాగు చేస్తోంది అనుకుందాం. అంటే తరతరాలుగా వాళ్ళ బతుకు భవిష్యత్తంతా ఆ మట్టిపైనే ఆధారపడుందన్నమాట. ఖచ్చితంగా. కాని అకస్మాత్తుగా 1793లో ఒక బ్రిటిష్ అధికారి ఒక కాగితంపై సంతకం చేస్తాడు. ఆ ఒక్క సంతకంతో ఏం జరుగుతుందంటే, ఎక్కడో వందల మైళ్ల దూరంలో ఉన్న ఒక అపరిచిత వ్యక్తి ఆ భూమికి పూర్తి యజమాని అయిపోతాడు. హ్మ్, చాలా దారుణమైన విషయమిది. రాత్రికి రాత్రే సొంత నేలపైనే ఆ రైతు ఒక కౌలుదారుడుగా మారిపోవడం. అవును, రేపు పొద్దున్న ఆ భూమి నుంచి అతన్ని ఎవరైనా ఎప్పుడైనా గెంటేయవచ్చు. వినడానికే చాలా భయానకంగా ఉంది కదా. నిజమే. కాని ఇదేదో కల్పిత కథ కాదు గదా. మన భారతదేశంలో లక్షలాది మంది రైతులు దశాబ్దాల పాటు అనుభవించిన చేదు నిజమిది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈరోజు మనం చేసే ఈ లోతైన విశ్లేషణలో అప్పటి ఆ పరిస్థితులను మార్చిన చట్టాల గురించి మాట్లాడుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి 3వ సంవత్సరం సిలబస్లోని ల్యాండ్ లాస్ అంటే భూచట్టాల యూనిట్ 2 ఆధారంగా ఈ చర్చ ఉండబోతోంది. రైట్. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత మన దేశంలో జరిగిన భూసంస్కరణలు, వాటి వెనుక ఉన్న చారిత్రక, న్యాయపరమైన పోరాటాలను మనమిందులో డీప్గా అనలైజ్ చేద్దాం. అసలు ఈ జమీందారీ రైత్వారీ వ్యవస్థలు ఎందుకొచ్చాయి? మధ్యవర్తులను ఎలా తొలగించారు? దశాబ్దాలుగా నలిగిపోయిన రైతుకు ఆ భూమిపై సొంత హక్కు ఎలా దక్కింది? ఇవన్నీ విడమర్చి చూద్దాం. తప్పకుండా. అంటే ఒక దేశ చరిత్రను మనం అర్థం చేసుకోవాలంటే ఆ దేశపు భూమి ఎవరి చేతుల్లో ఉందో చూడాలి. ఎందుకంటే భూమి కేవలం మట్టి కాదు, అది అధికారం, ఇంకా చెప్పాలంటే సామాజిక హోదాకు ప్రతీక. కరెక్ట్. మన ప్రాచీన కాలంలో చూస్తే, ముఖ్యంగా కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం భూమి మొత్తానికి రాజు మాత్రమే ఏకైక యజమాని కదా. అవును. ఆ తర్వాత మొఘలుల కాలంలో, అంటే షేర్షా సూరి, అక్బర్ లాంటి వాళ్ల కాలంలో కొంచెం మార్పొచ్చింది. భూమిని కొలవడం, ఒక పద్ధతి ప్రకారం శిస్తు వసూలు చేయడం మొదలుపెట్టారు. కానీ అప్పటి వరకు భూమి అనేది కేవలం బతుకుదెరువుకు ఒక ఆధారం మాత్రమే. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు అడుగుపెట్టారో అక్కడే మొత్తం మారిపోయింది. వాళ్లు భూమిని ఒక వ్యాపార వస్తువుగా, అంటే ఒక కమోడిటీగా మార్చేశారు. అసలు సమస్యలన్నీ అక్కడే మొదలయ్యాయి. నిజమే. ఎందుకంటే వాళ్ళు వచ్చింది వ్యాపారం చేయడానికి. వాళ్లకి లాభాలు ముఖ్యం. ఇక్కడే మనం 1793లో లార్డ్ క్యారెన్ వాలిస్ తెచ్చిన శాశ్వత శిస్తు విధానం, అదే జమీందారీ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. అవును. ఆ వ్యవస్థ ఎలా పనిచేసేదో మనం గమనిస్తే, బ్రిటిష్ వాళ్లకు ఊరూరా తిరిగి పన్ను వసూలు చేసే ఓపిక లేదు. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ గ్యారంటీగా రావాలి అంతే కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే వాళ్లు జమీందారులనే దళారులను లేదా మధ్యవర్తులను సృష్టించారు. బ్రిటిష్ వాళ్లకు ఆ నిర్దిష్టమైన పన్ను కట్టేస్తే చాలు, ఆ జమీందారే ఆ ప్రాంతానికి యజమాని. ఓహో, అంటే రైతుల దగ్గర్నుంచి జమీందారు ఎంత అదనంగా లాక్కున్నా బ్రిటిష్ వాళ్లు పట్టించుకునేవాళ్లు కాదన్నమాట. అస్సలు పట్టించుకోరు. దీనివల్ల గైర్హాజరు భూస్వామ్య విధానం, అంటే ఆబ్సెంటీ ల్యాండ్లార్డిజం మొదలైంది. ఆ పదంలోనే ఉంది కదా, జమీందార్లు ఎప్పుడూ పొలాల్లో అడుగుపెట్టేవారు కాదు అని. అవును. నగరాల్లో పెద్ద పెద్ద భవనాల్లో ఉంటూ వ్యవసాయంపై రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా రైతుల శ్రమను దోచుకునేవారు. మూలాల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. రైతుల రక్తం పిండి వసూలు చేసిన డబ్బును వారు భూమి అభివృద్ధికి వాడేవారు కాదు. మద్యం, మగువ, ఇతర వ్యసనాలకే విచ్చలవిడిగా ఖర్చు చేసేవారని చదివాను. ఖచ్చితంగా. ఎందుకంటే జమీందార్లకు పంట దిగుబడి పెంచాల్సిన అవసరం లేదు. రైతులను భయపెట్టి పన్ను గుంజితే చాలు, వాళ్ల జేబులు నిండిపోయేవి. బ్రిటిష్ వాళ్లు ఒక మెగా కార్పొరేషన్ అయితే జమీందార్లు కేవలం వాళ్ల కలెక్షన్ ఏజెంట్లుగా మారారు. కరెక్ట్. రైతు కనీసం ఒక కస్టమర్ కూడా కాదు, కేవలం పిప్పి చేయబడే ఒక సాధనం మాత్రమే. సరే, బెంగాల్, ఉత్తర భారతదేశంలో ఈ జమీందారీ వ్యవస్థ నడిచింది. మరి మద్రాసు ప్రాంతానికి వచ్చేసరికి పరిస్థితేంటి? అక్కడ థామస్ మన్రో 1792లో రైత్వారీ వ్యవస్థను తీసుకువచ్చారు. మధ్యవర్తుల లేకుండా నేరుగా రైతుతోనే, అంటే రైట్తోనే ఒప్పందం చేసుకోవడం. దీని వెనుక బ్రిటిష్ వాళ్ల ఉద్దేశమేంటి? ఇది జమీందారీ కంటే బెటరా? సిద్ధాంతపరంగా వినడానికి రైత్వారీ చాలా మెరుగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే దళారులే లేరు కదా. రైతు నేరుగా ప్రభుత్వానికే పన్ను కడతాడు. పన్ను కట్టినంతకాలం ఆ భూమి ఆ రైతుదే.
అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది. ఓ అయితే బావున్నట్టే కదా. మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఇది కూడా రైతుల పాలిట శాపంగానే మారింది. ఎందుకంటే మద్రాసు ప్రాంతంలో ముందు నుంచి పెద్ద జమీందారులెవరూ లేరు. పైగా జమీందారీ వ్యవస్థలో మధ్యవర్తులు భారీగా లాభాలు తినేయడం బ్రిటిష్ వాళ్లు గమనించారు. ఆ అంటే ఆ లాభం మొత్తం నేరుగా తమ ఖజానాకే రావాలన్న అత్యాశతో రైత్వారిని తెచ్చారన్మాట. ఎగ్జాక్ట్లీ. సమస్య ఏంటంటే బ్రిటిష్ వాళ్లు నిర్ణయించిన పన్ను రేట్లు భరించలేని స్థాయిలో ఉండేవి. కొన్నిసార్లు పంటలో 50-60% పన్నుగానే కట్టాల్సొచ్చేది. అబ్బా 60% పన్ను అంటే ఇక వాళ్లకేం మిగులుతుంది? కరువొచ్చినా కూడా కనికరం చూపేవాళ్లు కాదా? అస్సలు లేదు. ఇక మరోవైపు చూస్తే పంజాబ్, ఆగ్రా లాంటి ప్రాంతాల్లో మహల్వారీ వ్యవస్థ తెచ్చారు. అక్కడ ఒక గ్రామాన్ని లేదా ఎస్టేట్ను మహల్గా పరిగణించి గ్రామ పెద్దల ద్వారా ఉమ్మడిగా పన్ను వసూలు చేసేవారు. పేర్లు వేరైనా, సిస్టమ్స్ వేరైనా, రిజల్ట్ మాత్రం ఒక్కటే. మన భారతీయ రైతాంగం అప్పుల్లో, దారిద్ర్యంలో కూరుకుపోయింది. అవును. సో స్వాతంత్ర్యం వచ్చి మాటికి దేశంలో లక్షలాది ఎకరాల భూమి కేవలం కొద్దిమంది జమీందార్లు, జాగీర్దార్ల గుప్పిట్లోనే ఉండిపోయింది. అదే కదా, వ్యవసాయం చేసేవాడికి భూమి లేదు, భూమి ఉన్నవాడికి వ్యవసాయంతో పనిలేదు. ఈ దారుణమైన పరిస్థితిని మార్చడానికి స్వాతంత్ర్యం రాగానే నెహ్రూలాంటి నాయకులు సామ్యవాద సమాజం కోసం భూ సంస్కరణలు మొదలుపెట్టారు. కరెక్ట్. భూమిని తిరిగి రైతుల చేతుల్లో పెట్టాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. వినడానికి ఇది చాలా సింపుల్గా అనిపిస్తోంది. ప్రభుత్వం చట్టం చేస్తోంది, భూమి తీసుకుంటుంది, పంచుతుంది అని. కానీ రియాలిటీ అలా లేదు కదా. వాస్తవానికి ఈ ప్రయాణం ఒక అతిపెద్ద న్యాయపరమైన కురుక్షేత్రానికి దారితీసింది. కోర్టుల్లో పెద్ద యుద్ధమే జరిగింది. సరిగ్గా చెప్పారు. 1949లో రూపొందిన మన రాజ్యాంగం భూమికి సంబంధించిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో అంటే స్టేట్ లిస్ట్లో పెట్టింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలే చట్టాలు చేసుకోవచ్చన్నమాట. అవును. దాంతో వివిధ రాష్ట్రాలు ఈ దళారీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టాలు చేయడం స్టార్ట్ చేశాయి. ఉదాహరణకు మన తెలంగాణలో తెలంగాణ అబలిషన్ ఆఫ్ ఇనామ్స్ యాక్ట్ 1956, అలాగే జాగీర్స్ అబలిషన్ యాక్ట్ తీసుకొచ్చారు. రైట్. కానీ ఈ జమీందారులు, ఇనాందారులు అంత ఈజీగా వాళ్ల భూములను వదులుకోలేదు కదా. వాళ్లు మన రాజ్యాంగాన్నే తమ ఆయుధంగా వాడుకున్నారు. అదే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. భారత రాజ్యాంగ చరిత్రలో ఒక పెద్ద వైరుధ్యం ఇక్కడే బయటపడింది. ఆ వైరుధ్యం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒకవైపు రాజ్యాంగంలోని డైరెక్టో ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అందులో ఆర్టికల్ 39B మరియు C చాలా స్పష్టంగా చెబుతున్నాయి కదా, దేశ సంపద కొద్దిమంది చేతుల్లో ఉండిపోకూడదని. అవును. భౌతిక వనరులో అందరికీ సమానంగా పంచాలి అనేది ఆ ఆర్టికల్స్ ముఖ్య ఉద్దేశం. కానీ అదే రాజ్యాంగం 3వ భాగంలో ఆర్టికల్ 19(1)F కింద రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కును పౌరులకు ఒక ఫండమెంటల్ రైట్గా ఇచ్చింది కదా. ఇదెలా సాధ్యం? అదే పెద్ద చిక్కుముడి. అంటే దేశంలో సోషలిస్ట్ రిఫార్మ్స్ తీసుకురావాలని ముందే తెలిసినప్పుడు అసలు ఆస్తిని ప్రాథమిక హక్కుగా ఎందుకు ఉంచారు? రాజ్యాంగ నిర్మాతలు ఎందుకు వాళ్లే ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ వేసుకున్నారు? ఇది చాలా లోతైన ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం 1947 నాటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి. అప్పుడు దేశ విభజన జరిగింది గదా. అవును. లక్షలాది మంది వలసలు వెళ్లారు. ఎగ్జాక్ట్లీ. వాళ్లు తమ సర్వస్వం కోల్పోయి ఇక్కడికొచ్చారు. అప్పుడే స్వాతంత్ర్యం పొందిన దేశంలో సామాన్య పౌరులకు తమ చిన్నపాటి ఆస్తుల మీద, ఇళ్లమీద ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించదు అనే ఒక నమ్మకం, భద్రత కల్పించడం అప్పట్లో చాలా అవసరం. ఓహో, అంటే పౌరుల స్వేచ్ఛను, వాళ్ల కష్టార్జితాన్ని కాపాడ్డానికి మాత్రమే ఆస్తి హక్కును ఫండమెంటల్ రైట్గా పెట్టారన్నమాట. అవును. కానీ వేలాది ఎకరాలున్న ఈ జమీందారులు ఆ ప్రాథమిక హక్కును వాడుకుని భూసంస్కరణలకు వ్యతిరేకంగా కోర్టులకెక్కుతారని బహుశా వాళ్ల ఆ స్థాయిలో ఊహించి ఉండరు అని వాదించారు. మరి ఈ కోర్టు యుద్ధం ఎలాంటి మలుపులు తిరిగింది? అదొక సుదీర్ఘమైన చదరంగం లాంటిది. ఉదాహరణకు స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ కామేశ్వర్ సింగ్ కేసు తీసుకుందాం. 1952లో జరిగిందిది. ఇందులో ఏం జరిగింది? బీహార్ ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను రద్దు చేస్తే జమీందార్లు కోర్టుకు వెళ్లారు. పాట్నా హైకోర్టు వాళ్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసింది. అబ్బా, ఆ తీర్పుతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ అయి ఉంటుంది. ఖచ్చితంగా.
కోర్టులిలా ఫండమెంటల్ రైట్స్ పేరుతో సంస్కరణలను కొట్టివేస్తే ఇక దేశంలో పేదరికం, అసమానతలు ఎప్పటికీ పోవని నెహ్రూ ప్రభుత్వం రియలైజ్ అయింది. మరి దానికి వాళ్ళెలాంటి సొల్యూషన్ ఆలోచించారు? వెంటనే 1951లో రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ అంటే ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా 9th షెడ్యూల్ అనే ఒక కొత్త రక్షణ కవచాన్ని క్రియేట్ చేశారు. ఆ ఈ 9th షెడ్యూల్ యంత్రాంగం గురించి వింటుంటే భలే ఆసక్తికరంగా ఉంటుంది. ఒక చట్టాన్ని తీసుకెళ్లి ఈ 9th షెడ్యూల్ అనే లాకర్లో పెడితే దాన్ని ప్రాథమిక హక్కుల ఉల్లంఘన పేరుతో కోర్టులు సమీక్షించడానికి వీల్లేదు, అవునా? ఎగ్జాక్ట్లీ. న్యాయ వ్యవస్థ జోక్యాన్ని అడ్డుకోవడానికి పార్లమెంట్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రమది. అంటే జమీందారీ రద్దు చట్టాలన్నింటినీ తీసుకెళ్లి ఈ 9th షెడ్యూల్లో పడేశారన్నమాట. అవును. అలా చేయడం ద్వారా ప్రభుత్వం వాటిని కోర్టు చిక్కుల నుండి రక్షించింది. సుప్రీంకోర్టు కూడా ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రాలకు భూమిని సేకరించే అధికారముందని సమర్థించింది. వావ్! కాని అక్కడతో న్యాయ పోరాటాలు ఆగిపోలేదు కదా? లేదు. ఆ తర్వాత కూడా గోలక్నాథ్ కేస్, అలాగే చరిత్రలో నిలిచిపోయే కేశవానంద భారతి కేసు వచ్చాయి. సుప్రీంకోర్టు చివరకొక బ్యాలెన్స్డ్ తీర్పునిచ్చింది. అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కదా? కరెక్ట్. పార్లమెంటుకు ఆస్తి హక్కును సవరించే అధికారం ఉంది, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని అంటే బేసిక్ స్ట్రక్చర్ను మార్చే అధికారం మాత్రం లేదని స్పష్టం చేసింది. సో ఈ నిరంతర ఫైటింగ్కు ఎట్టకేలకు 1978లో ఒక ఎండ్ కార్డ్ పడింది. అప్పటి జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అవును. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల లిస్టులోంచి పూర్తిగా తీసేశారు. దాన్ని కేవలం ఆర్టికల్ 300A కింద ఒక చట్టపరమైన హక్కుగా అంటే లీగల్ రైట్గా మాత్రమే మార్చేశారు. రైట్. దీంతో ప్రజా ప్రయోజనాల కోసం భూమిని సమీకరించేందుకు ప్రభుత్వాలకున్న అతిపెద్ద రాజ్యాంగ అడ్డంకి శాశ్వతంగా తొలగిపోయింది. సరే, జమీందారీ వ్యవస్థ రద్దయింది, కోర్టు ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యాయి. కాని కొందరు భూస్వాముల దగ్గర అప్పటికే వేలాది ఎకరాల మిగులు భూమి ఉంది కదా, దాన్ని ఎలా బయటకు తీయాలి? ఇక్కడే కదా ల్యాండ్ సీలింగ్ చట్టాలు రంగంలోకొచ్చాయి. ఖచ్చితంగా. ల్యాండ్ సీలింగ్ చట్టాల కాన్సెప్ట్ చాలా క్లియర్. ఒక కుటుంబం లేదా ఒక వ్యక్తి మ్యాక్సిమం ఎంత వ్యవసాయ భూమిని కలిగి ఉండొచ్చో చట్టబద్ధంగా ఒక లిమిట్ పెట్టడం. ఆ లిమిట్ దాటితే ఆ పరిమితికి మించున్న సర్ప్లస్ ల్యాండ్ను అంటే మిగులు భూమిని ప్రభుత్వం లాక్కుంటుంది. ఆ స్వాధీనం చేసుకున్న భూమిని భూమిలేని పేదలకు, దళితులకు, వ్యవసాయ కూలీలకు పంచుతుంది. మన తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1973 దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ నాకొక డౌట్. ఒకవైపు చట్టాలింత స్ట్రిక్ట్గా ఉంటే ఆ భూస్వాములు అంత ఈజీగా వాళ్ల మిగులు భూములను ఎందుకు వదులుకుంటారు? ఖచ్చితంగా ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకునే ఉంటారు కదా? ఓ, అదొక పెద్ద ప్రహసనం. చట్టం కళ్ళుగప్పి తమ భూమిని కాపాడుకోవడానికి వాళ్లు చెయ్యని ప్రయత్నం లేదు. సీలింగ్ పరిమితి నుండి తప్పించుకోవడానికి బినామీ ట్రాన్స్ఫర్స్ క్రియేట్ చేశారు. బినామీ అంటే వేరే వాళ్ల పేర్ల మీద పెట్టడం కదా? అవును. తమ సుదూర బంధువును, నమ్మకస్తులైన పాలేర్లు, అసలింకా ఆశ్చర్యమేంటంటే పుట్టబోయే పిల్లల పేర్ల మీద, చివరకు తమ పెంపుడు కుక్కల పేర్ల మీద కూడా రిజిస్ట్రేషన్లు చేసేశారు. అబ్బా, కుక్కల పేర్ల మీద కూడానా? ఇది మరీ దారుణం. అంతేకాదు, కుటుంబమనే పదానికి చట్టంలో ఉన్న నిర్వచనాన్ని వాడుకుని భూమిని ముక్కవ చేయడానికి పేపర్ల మీద విడాకులు తీసుకున్నట్లుగా తప్పుడు రికార్డులు కూడా సృష్టించారు. దేవుని మాన్యాలు, ట్రస్టుల పేర్లతో ఎకరాలకెకరాలు దాచిపెట్టారు. అంటే ప్రభుత్వం వాళ్లను పట్టుకోవడానికి సీలింగ్ చట్టాలను పదే పదే సవరిస్తూనే ఉండాల్సొచ్చిందనమాట. అదొక పిల్లి ఎలుకల ఆట. నిజమే. అయితే చట్టం ద్వారా బలవంతంగా మార్పు తీసుకురావడం ఒక ఎత్తైతే, సమాజంలో నైతిక బాధ్యతను పెంచడం ద్వారా మార్పు తేవాలన్న ప్రయత్నం కూడా అప్పట్లో జరిగింది. వినోబా భావే గారి గురించి కదా మీరు చెప్పేది? 1951లో మన తెలంగాణలోని పోచంపల్లిలో ఆయన స్టార్ట్ చేసిన భూదాన్, గ్రామదాన్ ఉద్యమాలు. కరెక్ట్. భూ సంస్కరణల చరిత్రలో ఇదొక స్పెషల్ చాప్టర్. కానీ ఈ ఉద్యమాల రియల్ సక్సెస్ గురించి చాలా భిన్నాభిప్రాయాలున్నాయి కదా? వినటానికి బాగానే ఉంటుంది కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యిందా అని. మీరు చెప్పింది కరెక్టే. చట్టం ద్వారా సాధించలేని దాన్ని భూస్వాములలో హృదయ పరివర్తన తీసుకురావడం ద్వారా సాధించాలని వినోబా భావే అనుకున్నారు. దేశమంతా పాదయాత్రలు చేసి భూమిని దానం చేయాలని అడిగారు. లక్షలాది ఎకరాల భూమి విరాళంగా వచ్చింది కూడా కలా? వచ్చింది. కాని గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ వేరు. దానం చేసిన భూముల్లో చాలా వరకు రాళ్ళు రప్పలతో ఉన్న బంజరు భూములు,
లేదా అప్పటికే కోర్టు వివాదాల్లో చిక్కుకున్న భూములే ఎక్కువగా ఉన్నాయి. ఓహో, అంటే పనికిరాని భూమిని దానం చేశారన్నమాట. పైగా దాన్ని పేదలకు పంచే సిస్టమ్ కూడా సరిగ్గా లేదనుకుంటా. అవును. అయినా సరే సమాజంలో భూమిపై గుత్తాధిపత్యం తప్పనే ఒక మోరల్ అవేర్నెస్ తీసుకురావడంలో ఆ ఉద్యమం చాలా సక్సెస్ అయింది. సరే, ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత మానవీయమైన, ఎమోషనల్ అయిన టాపిక్కి వద్దాం. కౌల్దారుల హక్కుల రక్షణ మరియు యాజమాన్య హక్కుల బదిలీ, అంటే టెనెన్సీ లాస్. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ చట్టాలు ఒక సగటు రైతు జీవితాన్ని ఎలా మార్చాయో మనం ఊహించాలి. రాత్రింపవళ్లు మట్టిలో కష్టపడే రైతుకు తన రేపటి గురించి ఎలాంటి భరోసా లేదు అప్పట్లో. అవును, ఈ కౌలు చట్టాలు రాకముందు ఆ భూస్వామికి చిన్న కోపం వస్తే చాలు, మరుసటి రోజే ఆ రైతును పొలం నుండి బయటకి గెంటేసేవాడు. ఆ అభద్రతాభావాన్ని తీసేయడానికే ప్రభుత్వాలు టెనెన్సీ యాక్ట్స్ను చాలా కఠినంగా అమలు చేశాయి. అకారణంగా ఏ రైతునూ సాగుభూమి నుండి తొలగించకుండా లీగల్ ప్రొటెక్షన్ ఇచ్చాయి. రైట్. మన మూలాల్లో ఇచ్చిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గురించి మనమిక్కడ మాట్లాడుకోవాలి. మిస్టర్ రెడ్డి ఎగ్జాంపుల్. అప్పుడే శ్రోతలకు కూడా ఇది ఎలా పనిచేస్తుందో బాగా అర్థమవుతుంది. తప్పకుండా చెప్పండి. తెలంగాణలో మిస్టర్ రెడ్డి అనే ఒక సాధారణ రైతున్నాడు. అతను మిస్టర్ కుమార్ అనే ఒక పెద్ద భూస్వామికి చెందిన భూమిని 30 ఏళ్లుగా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. చట్టాలు మారకముందైతే అతనికి ఆ భూమిపై హక్కు వచ్చే ఛాన్సేమైనా ఉందా? అస్సల్లేదు. జీరో. కాని తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ 1971 ద్వారా ఒక పారదర్శకమైన విధానం వచ్చింది. మరి ఈ చట్టం కింద మిస్టర్ రెడ్డికి ఆ భూమి సొంతం ఎలా అవుతుంది? నేను 30 ఏళ్లుగా దున్నుతున్నాను అని చెప్తే సరిపోతుందా? అలా కేవలం నోటిమాటతో చెప్తే కుదరదు. దానికి ఒక ఖచ్చితమైన చట్టపరమైన ప్రాసెస్ ఉంటుంది. మిస్టర్ రెడ్డి తను దశాబ్దాలుగా ఆ భూమిని సాగు చేస్తున్నట్లుగా గ్రామ రెవెన్యూ రికార్డులు, అంటే పహాణిలాంటివి చూపించాలి. ఇంకా తను కౌలు చెల్లించిన రసీదులు లాంటివి కూడా ఆధారాలుగా సబ్మిట్ చేయాలి కదా? అవును. అప్పుడు రెవెన్యూ అధికారులు డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. ఆ ఆధారాలు నిజమే అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఒకవేళ ఆ భూస్వామి అయిన మిస్టర్ కుమార్ అభ్యంతరాలు చెప్పినా సరే చట్టం కేవలం సాగు చేస్తున్న రైతు పక్షానే నిలబడుతుంది. ఎగ్జాక్ట్లీ. అన్నీ పక్కాగా ఉంటే ఆ భూమి యాజమాన్య హక్కులను మిస్టర్ రెడ్డికి బదిలీ చేస్తూ అధికారికంగా ఒక పట్టా, అంటే టైటిల్ డీడ్ జారీ చేస్తారు. కౌలుదారుడుగా బతికిన ఒక వ్యక్తికి ఫైనల్గా తనకంటూ ఒక సొంత భూమి రావటమనేది అతని సామాజిక స్థాయిని, ఆత్మగౌరవాన్ని ఎంతగానో పెంచుతుంది కదా. అవును. చట్టమనేది కేవలం పుస్తకాల్లో అక్షరాలే కాదు, మనిషి జీవితంలో ఎంత అద్భుతమైన మార్పును తెస్తుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఖచ్చితంగా. అయితే ఈ హక్కులు ఇవ్వడం వల్ల కేవలం సామాజిక న్యాయం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా దేశానికి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయని మనకు చరిత్ర చెబుతోంది. అవును. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఆపరేషన్ బర్గా గురించి మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి. అలాగే కేరళలో కూడా ఈ కౌలు చట్టాలను చాలా కఠినంగా అమలు చేశారు. దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత అమాంతం పెరిగింది కదా. చాలా పెరిగింది. దీని వెనకున్న లాజిక్ చాలా సింపుల్. భూమి తనదే అని తెలిసినప్పుడు, తను పండించిన లాభం తన కుటుంబానికే దక్కుతుందని నమ్మకమున్నప్పుడు ఏ రైతైనా ఏం చేస్తాడు? ఆ భూమిలో ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడతాడు, మంచి ఎరువులు వాడతాడు. అవును. నీటి పారుదల సౌకర్యాలు మెరుగుపరుస్తాడు. జమీందారుల కాలంలో రైతుకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే తాను ఎంత కష్టపడినా సింహభాగం భూస్వామే లాక్కుంటాడు కాబట్టి. ఎప్పుడైతే ఈ కౌలుదారులు డైరెక్ట్గా యజమానులుగా మారారో అప్పుడు దేశవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. పచ్చని విప్లవానికి, అంటే గ్రీన్ రెవల్యూషన్కి ఈ భూసంస్కరణలే ఒక బలమైన పునాది వేశాయి. ఖచ్చితంగా చెప్పొచ్చు. మన దేశంలో దాదాపు 30 లక్షల మంది కౌలుదారులు ఏకంగా 62 లక్షల ఎకరాల భూమిపై చట్టబద్ధమైన హక్కులను పొందారు. వావ్, 62 లక్షల ఎకరాలు! అవును. ప్రపంచంలోనే ఏ రక్తపాతం లేకుండా, ఎలాంటి అంతర్యుద్ధం లేకుండా జరిగిన అతిపెద్ద సంపద బదిలీగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. నిజమే. సో మనం మొత్తంగా ఈ చట్టాల ప్రయాణాన్ని విశ్లేషిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం శిస్తు కట్టే బానిస స్థాయి నుండి ఏ నేలనైతే పగలనక రాత్రనక తన్నుతున్నాడో అదే భూమికి చట్టబద్ధమైన యజమానిగా ఒక భారతీయ రైతు ఎలా ఎదిగాడో ఈ చట్టాలు చూపిస్తున్నాయి. అవును. ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి విద్యార్థులకు సిలబస్లో ఉన్న ఈ యూనిట్ 2 కేవలం ఎగ్జామ్స్ కోసం చదివే టాపిక్ మాత్రమే కాదు.
ఇది మన దేశ సామాజిక, ఆర్థిక పునాదులను, అసమానతలకు వ్యతిరేకంగా రాజ్యాంగం సాగించిన ఒక నిశ్శబ్ద విప్లవాన్ని కళ్లకు కట్టే ఒక హిస్టరీ. చట్టాలు, కోర్టు తీర్పులు సమాజాన్ని ఎలా పునర్నిర్మించగలవో ఈ భూసంస్కరణలు మనకు నిరూపించాయి. అద్భుతంగా చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో అమలులో ఎన్నో సవాళ్లున్నాయి, లోపాలున్నాయి. రాజకీయ నాయకులు, భూస్వాముల మధ్య లోపాయికారి ఒప్పందాల వల్ల మనం అనుకున్న స్థాయిలో భూమి పంపిణీ జరగకపోయి ఉండొచ్చు. అయినా సరే, చట్టపరంగా సామాజిక న్యాయాన్ని స్థాపించడంలో ఇదొక సువర్ణాధ్యాయం. ప్రాథమిక హక్కులను సవరించి మరీ పేదవాడికి ఒక భరోసా కల్పించడం అనేది మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఖచ్చితంగా. సరే, ఇక మన విశ్లేషణ ముగించే ముందు నా మదిలో మెదులుతున్న ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. గత శతాబ్దంలో దేశ సంపద అంతా కొద్దిమంది జమీందారుల చేతుల్లో లక్షలాది ఎకరాల భూమి రూపంలో కేంద్రీకృతమై ఉంటే, ప్రభుత్వాలు ల్యాండ్ సీలింగ్ చట్టాలు తెచ్చి ఆ భూమిని పేదలకు పంచాయి. అవును. మరి ఈ 21వ శతాబ్దంలో పరిస్థితి ఎలా ఉంది? నేడు మట్టి కంటే అత్యంత విలువైనది ఏంటంటే డేటా, సమాచారం మరియు డిజిటల్ సంపద. కరెక్ట్. డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ప్రపంచంలోనే మొత్తం డేటా, సాంకేతిక వనరులు అన్నీ కేవలం కొన్ని గ్లోబల్ టెక్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లోనే ఇరుక్కుపోయాయి. వాళ్లే పాతకాలపు జమీందార్ల తరహాలో నేటి డిజిటల్ జమీందార్లుగా మారారు. చాలా డీప్ థాట్ ఇది. మరి భవిష్యత్తులో నాడు భూమికి సీలింగ్ తెచ్చినట్లుగా ఈ అపారమైన డేటా మరియు డిజిటల్ సంపదపై కూడా ఒక డిజిటల్ సీలింగ్ చట్టాన్ని తీసుకురావడం న్యాయపరంగా సాధ్యమవుతుందా? సాంకేతిక ఫలాలను అందరికీ సమానంగా పంచే రోజు వస్తుందా? అబ్బా, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. చట్టాలు ఎప్పుడూ సమాజంతో పాటే మారుతూ ఉండాలి కాబట్టి ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. అవును. భవిష్యత్తు తరాలు మన న్యాయ నిపుణులు పరిశోధించాల్సిన ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఇది. ఈ థాట్తోనే ఈ రోజుటి మన డీప్ డైవ్ను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. వింటున్నందుకు ధన్యవాదాలు.